హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. సో మా హోమ్ రెనోవేషన్ సిరీస్ చూసిన వాళ్ళందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారనమాట. యూ హ్యాడ్ మెనీ క్వైరీస్, నేను ఆన్సర్ చేస్తున్నా అండ్ మీకు కూడా కంటెంట్ నచ్చుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. అండ్ హోమ్ టూర్ ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు. మేము ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ నెల దాటేస్తోందండి. ఇంకా నేను ప్రాపర్గా సర్దుకోవడానికి టైం దొరకట్లేదు. ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక పెద్ద పని పడుతుంది. రెస్ట్లెస్ అయిపోతున్నాం. ఇల్లు సర్దుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. అండ్ ఆల్సో రీఆర్గనైజ్ చేయలేకపోతున్నాను. కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాయి, ఆల్రెడీ అక్కడ ఉండాల్సిన అక్కడ ఉంటాయి, బట్ ఇంకొంచెం మంచిగా చేసుకుందాం అనుకుంటే కుదరట్లేదు. మా డాడీ ఎరక్కపోయి చిరికిపోయినట్టు ఏదో ఇవ్వడానికి కొన్ని వచ్చారు ఇంటికి. నన్ను చూసి అవి పేపర్లు వేస్తా కొంచెం సర్దుతా అని చెప్పి హెల్ప్ చేస్తున్నారు. కొంచెంసేపు చేశాక ఆయన వెళ్ళిపోమని చెప్పారు. కొన్ని డ్రెస్సెస్ మింత్రాలో తీసుకున్నాను, కొంచెం ట్రావెల్కి అన్నిటికి ఉంటాయని. సో ఫైనల్గా ఆ రోజు కంటిన్యూగా 2 hours పని చేస్తే ఈ రూమ్ అంతా క్లియర్ అయిపోయింది. చిన్న చిన్నవి డీక్లటర్ చేయాల్సి ఉన్నాయి. ఈ టేబుల్ కూడా ఖాళీ చేసేసాను. మిర్రర్ అండ్ హెడ్ బోర్డ్స్ రావాలి, బికాస్ మ్యాట్రెస్ నేను ఇంకా అన్బాక్స్ చేసుకోవట్లేదు అనమాట. చెప్తున్నాను కదా, పెండింగ్ పెడుతున్నాను. మ్యాట్రెస్ వేసేస్తే హెడ్ బోర్డ్స్కి మెజర్మెంట్ తెలిసిపోతుంది కరెక్ట్గా. మనం ఏంటి రఫ్గా తీసుకున్నారు ఆల్రెడీ, బట్ స్టిల్ మ్యాట్రెస్లు కరెక్ట్గా ఏది వాడతామో అది వేసుకున్న తర్వాత ఎప్పుడు హెడ్ బోర్డ్కి ఎంత లెంత్ కుషన్ కావాలి అండ్ అవన్నీ చూసుకోవడం బెటర్. అందుకే నేను చాలా రోజుల నుంచి మా ఇంటీరియర్ పీపుల్ వాళ్ళు అడుగుతున్నారు, అది ఒక్కటి చేసేస్తే అయిపోతుంది, మీ హౌస్ క్లోజ్ చేసి అయితే నా బతకానికి అలా లేట్ చేసుకుంటున్నా. అండ్ ఈ రోజు నేను వీడియో చేయడానికే రెడీ అవుతున్నాను, బట్ అప్పటికప్పుడు కాల్ వచ్చిందనమాట మధ్యాహ్నము. లంచ్ అది అయిపోయింది. సో ఒక సిల్వర్ స్టోర్కి ఇలా నక్షత్రీతి వస్తుంది కదా, దానికి షూట్ ఆబ్వియస్గా చాలామంది బ్రాండ్స్ మంచి మంచి ఆఫర్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. దానికి ఇలా కొంచెం షూట్స్ ఉంటూ ఉంటాయి. నాకు ఎప్పుడు లాస్ట్ మినిట్ చాలా మటుకు తెలుస్తుంది. ఈ మంత్ అయితే మరీను మనకి వర్క్ వస్తున్నందుకు ఆనందపడాలో, లాస్ట్ మినిట్ అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నందుకు బాధపడాలో అర్థం కాదు. బట్ ఇది చాలా బాగా జరిగింది. నేను రీల్ పోస్ట్ చేశాను. ఎందుకు చెప్పట్లేదంటే ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి. యూట్యూబ్ ఆడియన్స్ ఇన్స్టాగ్రామ్ చూడడం వాళ్ళు చాలామంది ఉంటారు, అందుకే నేను డీటెయిల్స్ చెప్పట్లే. ఆఫర్ ఏంటి అది ఎక్కడ అని మీరు ఇన్స్టాకి వెళ్ళి చూడండి. రీల్ పోస్ట్ చేసేసాను. సో 8:30 to 9 మధ్యలో షూట్ కంప్లీట్ అయిన 3 hours పట్టింది. అండ్ క్యాబ్ బుక్ అవ్వాలి, అక్కడ ఇంకో అరగంట వెయిట్ చేసా. మొత్తం 9:40 ఆ టైంకి అయితే ఆటో కన్ఫర్మ్ అయింది. ఇంటికి వచ్చేసరికి 10:30. ఫుల్ టైర్డ్ అయిపోయా. సో అనుకోకుండా అలా బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక వర్క్ రావడం వల్ల నేను ఇల్లు ప్రాపర్గా సెట్ చేసుకోవడం లేట్ అయిపోతూనే ఉంది. అండ్ ఇవాళ అయితే ఆదిత్య అర్జున్ పక్కన పడుకుంటున్నాడు కదా. ఎక్కడ పడుకుంటావు? ఇలా చూడు నన్ను, అక్కడ ఏం లేవు, ఇలా చూడు. ఎవరి దగ్గర పడుకుంటావు? అబ్బో, సెలబ్రిటీ మైక్ వస్తే తోసేస్తాడు. ఏం చేస్తారు మీ ఇద్దరు ఇప్పుడు కూర్చొని? నవ్వుతారా? ఏం చేస్తారు? క్యూట్ ఎలిఫెంట్, క్యూట్ ఆదిత్య. కృష్ణయ్య, వసుదేవయ్య, అందుకి దేవకి, నైత, గోప, కుమాయ, గోవిందాయ, నమో నమః. నమో నమః. చెప్పు, ఎలిఫెంట్ చెప్పు అని చెప్పు. ఎలిఫెంట్ చెప్పు. ఏం చెప్పాలి? ఓకే. సో ఇవాళ అయితే నేను మ్యాట్రెస్ అంతా పెట్టేస్తే మెజర్మెంట్స్ తీసుకుని హెడ్ బోర్డ్స్ ఆర్డర్ ఇవ్వాలి. లిటరల్లీ పాపం వాళ్ళు మా వెంట పడుతున్నారు, హెడ్ బోర్డ్స్ ఆర్డర్ చేయండి, మెజర్మెంట్స్ తెలుస్తుందని. నేను మ్యాట్రెస్ వేసాక హెడ్ బోర్డ్ మెజర్మెంట్ ఇద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది మనకి. ఈ మ్యాట్రెస్ అయితే ఆల్రెడీ సెట్, ఆ 2 rooms-లో ఎప్పుడైతే సెట్ చేయాలి. ఇంక వీడు పడుకుంటా పని చేసుకుందామని వెయిట్ చేస్తున్నాను. ఆదిత్య కమ్ హియర్. ఏం చేస్తున్నావు? వీడు సూట్ కేసులు, ఎక్కడ వీల్స్ కనిపిస్తే అక్కడ వీల్స్ పిచ్చోడు అసలు. ఆ రోజు ఎలాగైనా కంప్లీట్ చేయాలని కంకణం కట్టుకున్నాను అనమాట. మెయిన్ బెడ్రూమ్స్ మ్యాట్రెసెస్ కూడా పెట్టేస్తే నాకు పెద్ద పని అయిపోతుంది. అండ్ టీషర్ట్స్ అవన్నీ కూడా రీఆర్గనైజ్ చేసా, కొన్ని డిస్కార్డ్ చేసేసాను. అవన్నీ కాటన్లో పెట్టి బయట పెట్టేశాను. అండ్ మ్యాట్రెస్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఇది 3.5 by 6.5 అనుకుంటా బెడ్. సో కొంచెం విశాలంగా ఉండాలని ఇలా చేయించుకున్నాము. సో దీనికి మ్యాట్రెస్ నేను 4 inch or 6 inch అనుకుంటూ 4 inch బెటర్ అనుకున్నాను అనమాట. అండ్ ఫ్లో మ్యాట్రెస్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ప్రీవియస్గా కూడా మేము 2-3 times కిడ్స్ బెడ్రూమ్లో ఇప్పుడు ఉన్నా కూడా ఫ్లో మ్యాట్రెస్. ఇది కస్టమైజ్డ్ సెట్టింగ్లో మనం ఇచ్చుకోవచ్చు. అంటే వెబ్సైట్కి వెళ్ళి మనం చూస్ చేసుకోవచ్చు. మన బెడ్ సైజ్ ఎంతో ఇస్తే కరెక్ట్గా ఇంచెస్, విడ్త్, లెంత్ అన్నీ వస్తాయి. సో ఇదైతే ఎర్గో అనమాట వేరియంట్. ఇందులో 3 వేరియంట్స్ ఉంటాయి ఫ్లో మ్యాట్రెస్లో: ఎర్గో, యాంటీ గ్రావిటీ అండ్ ఆర్థో అని చెప్పి. ఎర్గో అనేది చాలా స్మూత్గా ఉంటుంది.
నాకు ఇక్కడ అలా కావాలని చెప్పి తీసుకున్నా. అండ్ హియర్ ఈస్ ద మెయిన్ పాయింట్, 100% న్యాచురల్ లాటెక్స్ అనమాట. అండ్ ఇది అలోవెరా జెల్ ఇన్ఫ్యూజ్డ్ కవర్ అనమాట. జిప్పర్ ఉంటుంది దీనికి, మనం రిమూవ్ చేసి వాష్ చేసుకోవచ్చు. ఆల్సో ఇది మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ ఉంటుంది వీళ్ళు అన్ని మ్యాట్రసెస్ కి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తో ఇలా డెమాన్స్ట్రేట్ చేస్తాను. వరకు నేను చూపించాను. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా మేము ఫ్లో మ్యాట్రస్ తీసుకున్నాము మా ఓల్డ్ బెడ్ కి. అది ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. ఇలా గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టి నేను ఎంత కొడుతున్నా చూడండి, కొంచెం కూడా తునకట్లేదు. సో ఇది మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ అంటారు. మీ పక్కన ఎవరన్నా పడుకున్నా సరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు మనం కదలడం వల్ల. చాలా బాగుంటుంది స్లీపింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఆల్మోస్ట్ కిడ్స్ రూమ్లోను అండ్ మా ప్రీవియస్ బెడ్స్కి వాడాం కాబట్టి నేను 100% ట్రస్టెడ్గా చెప్తాను. అండ్ బడ్జెట్లో కూడా బాగుంటుంది ఇది మ్యాట్రస్. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే యాంటీ గ్రావిటీ తీసుకున్నాము. సో యాంటీ గ్రావిటీ అనేది ఏంటంటే మీడియం ఫర్మ్నెస్ ఉంటుంది అనమాట. అంటే టూ మచ్ మెత్తగా ఉండదు, అలాంటి మరీ గట్టిగా ఉండదు. ఇది మా హస్బెండ్కి ఇలాంటి కావాలని తీసుకున్నాము. అండ్ ఇందులో కూడా 5 ఇంచ్ 7 ఇంచ్ 9 ఇంచ్ అలానే ఇంచెస్ ఉంటాయి. ఆల్సో ఇక్కడ చూసారా మెటీరియల్లో మనకి న్యాచురల్ లాటెక్స్ కనిపిస్తుంది. 100% కాటన్ ఇన్నర్ లేయర్ ఉంటుంది. దాని కింద 100% న్యాచురల్ పిన్కోర్ లాటెక్స్ ఫోమ్ అనమాట. అండ్ ట్రాన్సిషన్ లేయర్ అని అండ్ రెస్పాన్సివ్ లేయర్ అని అండ్ 3D ఎయిర్ ఫ్లో ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో అసలు మనకి ఇరిటేషన్ కానీ ఏమి ఉండదు. ఆల్సో చార్కోల్ ఇన్ఫ్యూజ్డ్ కవర్ అనమాట పైన ఉన్నది, వాషబుల్ కవర్. చాలా బాగుంటుంది. ఇలాగ మీడియంగా కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ అండి. అంటే మరీ నడునొప్పులు లేకపోయినా చాలామందికి మరీ మెత్తగా పడుకుంటుంటే మెయిన్గా ఈ మిడ్ ఏజ్ 30sలో మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా ఆ మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ ఉంది. అసలు డిస్టర్బెన్స్ ఉండదు. మన పక్కన ఎవరన్నా పడుకున్నా, పిల్లలు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు క్రాంకి గెంతుతూనే మూవ్ అవుతున్నా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ వీళ్ళ దగ్గర నేను ఫస్ట్ టైం పిల్లోస్ కూడా ట్రై చేశాను అనమాట. ఇది కూడా మేడ్ ఆఫ్ అలోవేరా పైన. సో మనకి కుషనింగ్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా న్యాచురల్ లాటెక్స్తో తయారు చేసింది. ఇది కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇది 10 years వారంటీ ఉంటుంది. అండ్ ఆల్సో 100 night రిస్క్ ఫ్రీ ట్రయల్ ఉందన్నమాట. అంటే మనం నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చు, బట్ అవసరమైతే రాదు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నేను తీసుకున్నవి లింక్స్ ఇస్తాను. మీరు ఫ్లో వెబ్సైట్ కన్నా వెళ్ళచ్చు, వెబ్సైట్ లింక్లో కూడా చూడొచ్చు. యాజ్ సెడ్ మన బెడ్ మెజర్మెంట్కి తగ్గట్టు కరెక్ట్గా మెజర్ చేసుకుని ఇస్తే అలాగే వస్తుంది అనమాట. మేము కావాలని 5 inch తీసుకున్న లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఫైనల్గా హెడ్ బోర్డ్ మెజర్మెంట్ తీసుకుంటే ఆ పని కూడా అయిపోతుంది. ఈ వారంలో మొత్తం ఇంకా కంప్లీట్ చేసేయాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ టు షేర్ ద హోమ్ టూర్ సూన్. హ్యాపీ హ్యాలోవీన్. మరి Apa pumpkin? Apa the yang dia tu? యంగ్ అయిపోతుంది. ఎలా అయిపోతుంది? యాంగ్రీ అది Jump చేస్తుంది. ఎలా చేస్తుంది? యాంగ్రీ ఎలా అవుతుంది ఆదిత్య? Skeleton. స్కెలిటన్. వెరీ గుడ్. మరి Skeleton. తీసిటావునా? ఎట్లా వస్తుంది సాంగ్? ఎలా అయిపోతుంది? We on the bus, go round and round, round and round, round and round. We on the bus, go round and round. త్రూ Town, town, go town, అట్లా వస్తుందా? town. కొరికేండి. Everything is up and down. Cookie kiss bus, round and round. సో వాళ్ళతో కబుర్లు చెప్పాడు ఇందాకలు. ఇది యాక్చువల్లీ మ్యాట్రెస్ మేము పెట్టక ముందు జరిగింది. తర్వాత చాలాసేపు ఆడాడు. తను 5 minutes ట్రై చేస్తే ఇంకప్పటికి నిద్ర వచ్చేస్తుంది వాడికి. వాళ్ళ అన్నయ్య పక్కన పడుకున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇలాగా ట్రై చేస్తున్నాము. ఆదిత్య ఆల్మోస్ట్ 3.5 ఇంకా 4 వచ్చేస్తుంది అక్టోబర్కి. ఇది మంచి టైమే ఇంకా అలా చేయడానికి, బికాజ్ అర్జున్ కూడా పక్కన ఉంటాడు కాబట్టి. నైట్ ఇంకా డైపర్ వేస్తున్నాము. డైపర్ ఎంటీగానే లేస్తున్నాడు. పొద్దున్న లేవగానే తీసేస్తున్నాము, జస్ట్ బెడ్ యాక్సిడెంట్స్ అవ్వకూడదని చెప్పి. బట్ ఇంకా అయిపోయింది అనమాట. మ్యాక్స్ ఇంకొక నెలలో నాకు తెలిసి హీఈస్ రెడీ. ఇంకా ఫుల్ 100% పార్టీ అండ్ అన్ని ట్రైనింగ్ అయిపోయినట్టే. సో ఇక్కడైతే పడుకోబెట్టేసి ఇంకా నేను ప్రశాంతంగా వచ్చాను. అండ్ పొద్దున్న చూడండి ఎలా లేచారో. ఏం చేస్తున్నారు? ఎప్పుడు లేచారు? ఏదో సౌండ్స్ వస్తాయి చూసారా, పార్టీ సౌండ్స్. అలాగ పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటా అని చూస్తే ఇద్దరు ఫుల్ సౌండ్ పాటలు పెట్టుకొని లేవగానే పడుకుని అలా కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను ఏదో జరిగిపోతుంది ఎక్కడ సౌండ్ అని పరిగెట్టుకుని వచ్చాను. అరౌండ్ 7:38కి లేచారు. అంత లేట్గా పడుకున్నారు. అంత ఎర్లీకి ఎలా లేచేస్తారో తెలీదు. అండ్ ఆదిత్య ఇంకా డే కేర్కి వెళ్తున్నాడు. ఏప్రిల్ అంతా పంపిద్దాం అనుకుంటున్నాం అనమాట.
యాక్చువల్లీ ఫస్ట్ వద్దనుకున్నా, కాకపోతే ఇంట్లో ఉంటే క్రాంకీ అయిపోతున్నాడు, అలవాటు కదా ఫుల్ డే స్కూల్లో ఉన్నాం, అందుకని హాఫ్ డే కదా అని చెప్పి మధ్యాహ్నం పంపిస్తున్నాము. సో మార్నింగ్ లేపి ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి కొంచెం స్నాక్ అది పెడతాము, ఇంకా లంచ్ ప్యాక్ చేసి ఇంకా డే కేర్లో దింపుతున్నాం. ఒక 4 hours అలా ఉంటాడు. ఇక్కడ వీళ్ళు మార్నింగ్ క్యూట్నెస్ చూపిస్తున్నారనమాట. ఎంత హ్యాపీగా ఉందో చూడడానికి, హాయిగా ఇద్దరు అలా పడుకుంటే. ఒకరికొకళ్ళు ఏంటంటే అలవాటు అయిపోతుంది, ఇంకా పడుకుంటే నేను వచ్చేస్తున్నాను పడుకోవడానికి అని తొయ్యక్కర్లేదు. అర్జున్ ఎనీహో ఇస్ లైక్ ఒక షెడ్యూల్ ఉంటుంది, పొద్దున్న లేవడం, ఈ నైట్ కూడా ఒకే టైంకి పడుకోవడం. ఇంక వీడి వల్ల ఆదిత్య కూడా సెట్ అయిపోతే ఆనందం, ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళే బ్రేక్ఫాస్ట్ సెట్ చేసేసుకున్నారు. నేను ఇంకా ఎవరో ఇడ్లీ అన్న ఆర్డర్ చేస్తాను, లేకపోతే దోశల పిండి కొంచెం దోశ వేస్తానంటే వద్దని చెప్పి, అది మూన్ అండ్ స్టార్ అంటారు మా వాళ్ళ సీరియల్ని, స్లర్ప్ ఉంది, అది మిల్క్లో వేసుకొని తింటా ఉన్నారు. చాలా రోజులు అయింది తిని, అందుకనే. సో మిల్క్ అర్జున్ పెట్టేశాడు ఈ లోపల. నేను అలా వెళ్ళి వచ్చే లోపల అన్నీ జరిగిపోయి ఇంక బౌల్స్లో వేసి ఇచ్చాను. అండ్ కార్టన్స్ ఉన్నాయి, అవన్నీ అన్వాంటెడ్ పడేయాలి. మా ఆయన డ్రమ్స్ మొన్న ఆర్డర్ చేశారు, అవి కూడా పెద్ద పెద్ద కార్టన్స్ ఉన్నాయి, అవన్నీ పడేయాలి. అండ్ కిచెన్లో జస్ట్ ఇలా ర్యాండమ్ స్టఫ్ అంతా ఉంది. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇది క్లీన్ చేశాను, ఎందుకంటే మా హెల్పర్ వస్తుంది కదా మెయిన్, తను గట్టు క్లీన్ చేసే పని ఉంది తనకి, కానీ మేము గట్టి నిండా అన్నీ ఉంచడం వల్ల ఆ పిల్ల కూడా క్లీన్ చేయట్లేదు. ఇంకా హెల్పర్ని పెట్టుకున్న వాళ్ళకి పని చెయ్యడానికి వెనక మనకు కొంచెం పని చేయాల్సి వస్తుంది కదా, అదంతా చేస్తాను అనమాట. నాకు ఇవాళ అదే చెప్పగా ఊపమే ఉన్నాను, ఫుల్ క్లీనప్ చేసేసుకోవాలని చెప్పి. ఇదిగోండి ఆ మెయిన్ క్రాకరీ యూనిట్లో కట్టించాం. ఆ మొత్తం స్లాబ్ మీద ఏముండకుండా కొంచెం డెకోర్ అండ్ ఆల్సో ఏదన్నా స్నాక్స్ లాంటివి అవి పెట్టుకోవడానికి కదా. చూడండి ఎన్ని పేర్ చేసాము. మొన్న గ్రాసరీస్ ఆర్డర్ చేశాను, కొన్ని పౌడర్స్ అవన్నీ నింపేశారనమాట. ఎవరికైనా చేతికి అందితే ఒక ఖాళీ చోటు ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది. సో కొంచెం ఇంకా స్ట్రిక్ట్గా సెట్ చేసేయాలని చెప్పి ఆ రోజు చేశాను. అండ్ హౌస్ క్లీనింగ్ కోసం ఒక ఒపీనియన్ ఉంది నాకు, ఏంటంటే 4 మనుషులు ఉంటారు, అందరూ ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తారు, పడేస్తారు, అటు పెడతారు. పిల్లలు ఉన్న వాళ్ళు మెయిన్, హస్బెండ్స్ మోస్ట్లీ ఫుల్ డే వర్క్ వెళ్ళిపోయే వాళ్ళు పొద్దున రాత్రి వస్తారు, వాళ్ళకి సంబంధం లేదు క్లీనింగ్కి. ఇంకా ఒక్క మనిషి అందరూ ప్యాడ్ చేసే టవల్స్ పడేయడము, ఈ పిన్ బట్టలు ఎక్కడ పడితే వదిలేయడం, ఇవన్నీ ఏంటంటే అందరూ డిసిప్లిన్గా ఉన్నప్పుడే ఎప్పుడూ ఇల్లు క్లీన్గా ఉంటుంది. అండ్ ఒకే మనిషి మీద పడేయడం చాలా తప్పు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు చేయలేకపోతే, ఆడవాళ్ళకి చెప్తున్నాను, లైక్ మెయిన్ హోమ్ మేకర్స్, మీరు ఎక్కువ బ్లేమ్ తీసుకుంటారు. కొంతమంది అమ్మ నేను ఇంట్లో ఉన్నా సరే ఇల్లు ఎప్పుడు మెస్సీగా ఉంటుందని. ప్లీజ్ డోంట్ ఫీల్ ఇన్ సచ్ వే. ఇట్స్ ఓకే, మీరు వీక్లీ వన్స్ మంచి టైం పెట్టుకోండి. నేను అలానే వన్స్ ఇన్ వైల్ క్లీన్ అప్ చేస్తా, ఎవ్రీడే సర్దడం అంత అవ్వదు. ముందు నాకు అంత ఊపిక ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అదొక్కటే నాకు బాధేస్తుంది, ఇంకొంచెం డిసిప్లైన్గా ఉండాలి క్లీనింగ్లో అని. అది మాత్రం ఆర్గనైజ్ చేయడం అంటే క్లటర్ పడేయాలి, అక్కర్లేనివి పడేయాలి, అన్నెసరీ థింగ్స్ ఆర్ అకేషనల్గా యూజ్ చేసే థింగ్స్ ఎక్కడ పెట్టాలనేది తెలియాలి. ఆ ట్రిక్ తెలిస్తే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. మాకు యాక్చువల్లీ స్టోరేజ్ ఇప్పుడు డెవలప్ చేసాం కదా చాలా మటుకు, అవి ఎక్స్టెండ్ చేసిన వాటిలో ప్రాపర్గా సెట్ చేసేసుకుంటే నాకు తెలిసి చాలా మటుకు క్లటర్ వెళ్ళిపోద్ది మా ఇంట్లో. నేను అన్వాంటెడ్ అన్నీ డిస్కార్డ్ చేస్తూనే ఉన్నాను అనమాట ఎవ్రీ సింగిల్ డే. ఇక్కడైతే పిల్లలకి ఫుడ్ చేసేస్తున్నా, ఎందుకంటే ఆదిత్య వెళ్ళిపోవాలి కదా డే కేర్కి. వాడు లంచ్ ఒక్కొక్కసారి ప్యాక్ చేసేస్తున్నాం, వాడు ఆకలిగా అనిపిస్తే ఇంట్లోనే 11:30కి లంచ్ పెట్టేస్తున్నాను. ఇక్కడైతే నేను దాల్చిన చెక్క జీరా వేసుకొని టీ తాగుతున్నాను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మనం పనిలో ఉన్నప్పుడు హైపర్గా ఉంటాం కదా, అన్నీ చేసేయాలి, లిటరలీ మంచిలు కూడా తాకుండా పని చేస్తున్నాను. అందుకనే టీ పెట్టుకుని కొంచెం కడుపు మంచిగా ఉంటుందని. అండ్ ఆదిత్యం దింపడానికి వెళ్తున్నారు, వాడికి బాక్స్ అయిపోయింది, క్యాప్ పెట్టుకొని ఏడుస్తున్నాడు అనమాట. ఎండ వాచిపోతుంది కదా, అంటే స్కూల్ జస్ట్ 5 minutes పెట్టుకో సరిగ్గా. బాయ్ చెప్పు, బాయ్ బాయ్. సరేలే వెళ్ళు. అండ్ ఇంకొక క్వశ్చన్, ఇంట్లోనే ఉంటారు కదా, నేనైతే మోస్ట్లీ ఇంట్లో ఉంటానండి. ఎప్పుడైనా షూట్స్ ఉంటే బయటకు వెళ్తాను తప్ప, స్టిల్ ఇంట్లో ఉన్న హెల్పర్ని పెట్టుకొని పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవచ్చు కదా అంటారు. సో పిచ్చిగా ఎంగేజ్ అయ్యకుండా ప్రొడక్టివ్గా ఎంగేజ్ అవ్వాలని చెప్పి నేను డే కేర్ చూస్ చేసుకున్నాను. మనకి ఇంట్లో ఏంటంటే హెల్పర్ ఉన్నా మానిటర్ చేయడానికి ఎవరన్నా ఉంటే ఓకే. ఇప్పుడు వాడు జస్ట్ టీవీ చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, హెల్పర్ ఉన్నా ఏం ఉపయోగం కదా. సో స్కూల్లో అయితే అలా ఉండదు, టీవీ టైం ఉండదు, వాళ్ళు ఏమైనా కొంచెం యాక్టివిటీస్ చేస్తారు, అక్కడ టాయ్స్ ఉంటాయి ఆడుకుంటారు, అన్నీ చేస్తారు. ఐఎమ్ హ్యాపీ ఇన్ సచ్ వే. అందుకే డే కేర్ చూస్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ థింగ్స్ రాస్తున్నాను, ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఉంది సూన్, అది మీరు చూస్తారు. ఎలా అనౌన్స్ చేస్తాను, ఎప్పుడు అనౌన్స్ చేస్తానో తెలియదు, కానీ ఐఎమ్ టేకింగ్ ఏ స్టెప్ అహెడ్. కొంచెం అప్స్కిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అందుకనే ప్రతిదీ రాసుకుంటున్నాను. లిటరలీ వంట చేస్తున్నప్పుడు ఎన్ని ఐడియాస్ వస్తాయి, అలా హ్యాండ్స్ బిజీగా ఉన్నప్పుడు వాయిస్ నోట్ పెట్టుకుంటాము, లేకపోతే టెక్స్ట్ రాయడం కూడా ఒకసారి అవ్వదు, బుకింగ్ తెచ్చుకోవడం అసలు అవ్వదు. నేను అదైతే 2 minutes గ్యాప్లో రాద్దామనేసరికి మర్చిపోయానండి. ఈ మధ్యన కొత్తగా మతిమరుపు వచ్చింది.
సో దానికోసం మెడిటేషన్ చేయాలనిపిస్తుంది అనమాట, జస్ట్ టు మేక్ మైండ్ కామ్. అండ్ ఇక్కడైతే అర్జున్ లంచ్ అయిపోయాక గిటార్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ అయిపోయింది. పిల్లల రూమ్ కూడా సర్దేశాను, ప్యారలల్గా వీడియో తీయలేదు బట్ చాలా మటుకు సర్దేశాను. ఇక్కడ వీడు సంథింగ్ యాప్ డౌన్లోడ్ చేసి చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేయి ఇంకా. అండ్ ఆ రోజు ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయాను, అవ్వలేదు. బట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఫ్యూ డేస్ బ్యాక్ జరిగింది, ఒకటి ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. అదేంటంటే నాది స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉంది, బ్లాక్ అయిందా సంథింగ్ పాజ్ అయిందా దాన్ని ఏమంటారో, జస్ట్ కేవైసీ అప్డేట్ చేయలేదన్నమాట. అది నాకు తెలియలేదు. నేను బయట మోస్ట్లీ క్యాష్ క్యారీ చేయము కదండి, 100-200 మ్యాక్సిమం ఉంచుకుంటా. జీపే పని చేయలేదు. ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు షాక్ అయిపోయాను అనమాట. అప్పుడు లక్కీగా సరిపడినంత క్యాష్ ఉంది, పని అయిపోయింది. నేను మర్చిపోయాను, పోస్ట్పోన్ చేస్తాను. నాకు అప్పుడు మెయిన్ బ్రాంచ్ నుంచి ఫోన్ వచ్చిందనమాట కొన్ని రోజులకి, ఇలాగా మీది ఏమంటారు నాకు ఎగ్జాక్ట్ టర్మ్ గుర్తురావట్లేదు, సో ఇలా బ్లాక్ అయింది, మీరు వెళ్ళి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి చేసుకోవాలి, రెజ్యూమ్ అవుతున్నప్పుడు అండ్ కేవైసీ అప్డేట్ చేయాలి, అందుకే అవ్వలేదు. ఎవ్రీ 2 yearsకో సంథింగ్ ఉంటుంది కదా, అది చెయ్యాలని చెప్పి. సో లాస్ట్ వరకు తెచ్చుకోకుండా ఎప్పుడైనా జీపే అది రిపీటెడ్గా డిక్లైన్ అవుతున్నాయి పేమెంట్స్ అంటే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో ఇక్కడైతే మేము వెళ్ళి ఫొటోస్ కూడా అప్డేట్ చేయాలి కదా, పిక్చర్స్ లేవు, అవి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీయించుకుంటున్నాం. అండ్ ఇంకొక లెసన్ ఏంటంటే ఎప్పుడు యూపీఐ నమ్మేసుకొని వెళ్ళిపోద్దు, కనీసం మినిమం క్యాష్ మెయింటైన్ చేయండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే. సో ఆడపిల్లలకి సేఫ్టీ తక్కువ, అబ్బాయిలకి ఎక్కువ అని కాదు కదా, మనకి టఫ్ టైంలో డబ్బులు చాలా ఉపయోగపడతాయి. కనీసం 2-3 వేలు క్యాష్ చేతిలో పెట్టుకోవాలి, తక్కువలకు 500 అన్న. సో ఆ రోజు బాగా తెలిసి వచ్చింది అనమాట నాకు. మొత్తానికి మెయిన్ బ్రాంచ్ నుంచి ఫోన్ వచ్చాక మనం కళ్ళు తెరుచుకుని, నాది ప్రగతి నగర్, ఇదివరకు అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంది. సో ఈసారి ఇంకా మా దగ్గరలో బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అన్నీ పెట్టుకున్నా. అసలు బ్యాంక్ పనులు పెట్టుకుంటే ఆ డే అంతా వెళ్ళిపోతుంది కదా, అందులో వీక్ డేస్ వెళ్ళాలి. మా ఆయన లీవ్ పెట్టించి చాలా కష్టపడి వెళ్ళాను. అండ్ ఆ రోజు నా డెంటల్ది కూడా చేయించుకున్నాను అని చెప్పి అనుకున్నాను అనమాట. నాకు నవ్వెందని మెసేజెస్ వస్తూనే ఉంటాయి కామెంట్స్లో, వాటిల్లో మీరు ఇంకా ఎన్ని రోజులు బ్రేసెస్ ఇంకెన్ని రోజులు పెట్టుకుంటారని చెప్పి. నమ్ముతారో నమ్మరో ఒకే ఒక్క పన్ను నన్ను బాధ పెడుతుంది, అది కదలట్లేదు. అది కదిలితేనే కరెక్ట్గా ఆర్చ్ కంప్లీట్ అవుతుంది అనమాట. దానికోసం ఇలా నెలల తరబడి వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే దగ్గరలో రెస్టారెంట్ అంటే చిన్న హౌస్నే వాళ్ళు ఇలాగా చిన్న రెస్టారెంట్లో తీసుకున్నారు. అండ్ టేక్ అవే కూడా ఉందన్నమాట. ఎంత బాగుందో రైస్, నిజంగా ఎంత అండర్ రేట్ అవుతుంది కదా ఒక్కొక్కసారి. అంటే అంబియన్స్ జ్యూసీ పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్తాం. పాప ఉడిపిలోనో ఎందులోనో ఒకసారి ఫ్రైడ్ రైస్ ఇచ్చాడు, నేను మేనేజర్ ఎవరో పిలుస్తారా అని బతిమలాడి అడిగి పిలిపించేసారి ఇది అస్సలు బాగాలేదు, మినిమం తినేలా ఉండాలని ఎన్ని రెస్టారెంట్లో చెప్పుంటాను. బట్ అద్భుతంగా చేశారు. నేను మ్యామ్ చాలా బాగా చేశారు. మంచూరియా కూడా ఎంత బాగుందో, హోమ్ కుక్డ్లా ఉంది. నేను ఇంట్లో చేసుకుంటే అలా ఉంటుంది, అలా ఉందన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇప్పుడు ఎందుకంటే తినేస్తాం లంచ్, బ్రేసెస్ చెక్ చేయించుకుందాం, పని అయిపోయింది అంటే కనుక ఆ రోజు తీపిచ్చేసుకుందాం. మధ్యలో నేను ఒక 4-5 months వెళ్ళలేదు, దానివల్ల కొంచెం లేట్ అయింది. అండ్ ట్రస్ట్ మీ, మనం ఇంత టైం అంత టైం అని ఉండదు. మన పళ్ళు కదలాలనుకుంటున్నాయో కదలకూడదు అనుకుంటున్నాయో మన చేతుల్లో ఉండదు కదా, సో టైం పడుతుంది. నేను బ్రేసెస్ కోసం డెడికేటెడ్ వీడియో చేద్దామని ఎన్నాళ్ళ నుంచి ఎవ్రీ టైం రికార్డ్ చేసుకుంటాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఇదే లాస్ట్ అని. ఆ రోజు అవ్వదు, ఒక్క నెల వెయిట్ చేద్దామండి, అది ఇంకొంచెం మూవ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా చాలా ఓపిక కావాలి బ్రేసెస్ ట్రీట్మెంట్, ఇలా మొత్తం అలైన్మెంట్ కావాలన్నప్పుడు. నేను ట్రెడిషనల్ మెథడ్కి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను, కాస్ట్ అవి చాలాసార్లు చెప్పాను. సూన్ నాకు తెలిసి ఈ నెల లాస్ట్ అనుకుంటున్నాను, ఏప్రిల్తో అయిపోవాలి, చూద్దాము. సో ఇది ప్రగతి నగర్లో అనమాట నాది హాస్పిటల్. ప్రగతి నగర్లో అండ్ కూకట్పల్లి చుట్టుపక్కల ఉంటే డెఫినెట్గా వెళ్ళండి, చాలా బాగా చూస్తారు. ఇక్కడ పర్ఫెక్ట్ 32 అనమాట క్లినిక్ పేరు, ఉదయ్ సార్. నిజంగా కరెక్ట్ సజెషన్ ఇస్తారు. ఏదో ఓవర్ హైప్ చేసేసి లేని అవసరం లేని ట్రీట్మెంట్ చేయడం అలా ఏం ఉండదు. నాకు ఒక్క పన్ను కూడా తీయకుండా వెయిట్ చేసి నీట్గా అలైన్ చేశారు. అంటే హడావిడిగా నాకు పన్ను పీకేస్తాను అంతమంది చెప్పారు, ఆ భయానికి నేను చాలా ఈ ట్రీట్మెంట్కి వెళ్ళలేదు. సో అదనమాట మ్యాటర్. సో ఏప్రిల్తో చాలా విషయాలు షేర్ తీసుకోబోతున్నాయి. అండ్ నా న్యూ అనౌన్స్మెంట్స్ ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. స్టే ట్యూన్. అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. ఇక్కడ మా ప్రగతి నగర్ లేక్కి హాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో సైనింగ్ ఆఫ్ నౌ, బై.